నిజంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించాలని నేను కాంగ్రెస్ లో ఉన్నటువంటి నిర్ణయం తీసుకునే పొజిషన్ లో ఉన్నటువంటి పెద్దలకి రిక్వెస్ట్ చేస్తున్న ప్రజాముఖంగా. సో ముఖ్యంగా మన తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, సో అదే విధంగా మన యొక్క ఏమంటారు ఇది కాంగ్రెస్ లో ఉన్నటువంటి అతిరథ మహారథులు అంటే పెద్ద సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేదు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కావచ్చు. సో అట్లా ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ స్థానంలో, నిర్ణయం చేసే స్థానంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ గారికి, అట్లనే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ అది అక్రాస్ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ఏది ఆ హిందూ ఆర్గనైజేషన్స్ అని చెత్త ఏదో నడిపిస్తున్నారు, అంత అది ఒక ఏమంటారు ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాటిని మిస్యూజ్ చేస్తున్నారు, ఎక్కడ పోయినా విద్వేషాలు నింపుతున్నారు. సో నేను బీజేపీ అది ఎక్కడున్నా చెత్తనే. అది చెత్త ఎక్కడేసినా, అది అమెరికాలో వేసినా, ఆఫ్రికాలో వేసినా, ఆస్ట్రేలియాలో వేసినా చెత్తనే, చెత్త స్మెల్ వస్తుంది. సో బీజేపీ నా దృష్టిలో అది దుర్గంధం అన్నట్టు. దానివల్ల అందరికీ కంపు పడుతుంది తప్ప దానివల్ల ఎవరికి యూజ్ కాదు. కాబట్టి ఆ బీజేపీ చెత్త గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ఇది మొన్ననే అక్కడిక్కడ ఆస్ట్రేలియాలో ఇక్కడ ఏమంటారు ఎంతో అమ్మాయిలని రేప్ చేసిండు, అట్లా ఏదో ఒక కేసులో దొరుకుతున్నారు వాళ్ళు దుర్మార్గులు. వేరే దేశాల చట్టాలు స్ట్రిక్ట్ ఉన్నాయి కాబట్టి దొరుకుతున్నారు, ఇండియాలో చట్టాన్ని వాళ్ళ చేలో పెట్టుకున్నారు కాబట్టి ఓన్లీ ప్రతిపక్షాల మీదనే అమాయకుల మీదనే శిక్షలు వేస్తున్నారు, బీజేపీ వాళ్ళ మీద ఎవరి మీద వేస్తలేరు. కాబట్టి ఆ చెత్త గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇది ఈ పర్టికులర్ ఇంటర్నల్ పార్టీ గురించి. సో బీఆర్ఎస్ అనేది ఇది కూడా ఇంకో రకమైన చెత్తనే. దయచేసి చెప్పండి. కొంతమంది బీఆర్ఎస్ సానుభూతి పరులని ఎక్కువ చూస్తున్నా. ఎందుకు అంటే కొంతమందిని ఏమంటారు వాడేమో మతం పేరు మీద ఏమంటారు సైకలాజికల్ గా పిచ్చి లేపుతున్నాడు వాడు బీజేపీ. ముఖ్యంగా ఎవరు బలవుతున్నారు అంటే బీజేపీ వల్ల యువకులు బలవుతున్నారు. ఎందుకంటే యువకుల జనాభా ఎక్కువ ఉన్నది. ఈ యంగర్ జనరేషన్ యువకులకి చరిత్ర తెలియదు. బీజేపీ ఎంత నాశనం చేసిండి ఆర్యుడు, ఈ బ్రాహ్మణుడు యొక్క చరిత్రలో అనేది మనకి ఎంత నష్టం చేసిండని వీళ్ళకి తెలియదు. కాబట్టి యంగర్ మైండ్స్ ని బాగా పొల్యూట్ చేస్తున్నాడు బీజేపీ. ఓకే, ఎందుకంటే మిగతా చరిత్ర తెలుసు కాబట్టి వాడు పొల్యూట్ అవుతలేవు. ఓకే, కానీ ఈ యువకులు కూడా ఒక ఏజ్ దాటినాక, పెళ్లి అయినాక, బాధ్యతలు బరువులు వచ్చినాక వీళ్ళు కూడా బీజేపీ ట్రాప్ లో వాడరు. ఓకే, కాకపోతే టెంపరీ ఇది బీజేపీ చెత్త. కానీ నేను గమనించింది బీఆర్ఎస్ వల్ల ఏమిది నడుస్తున్నది, ఒక వర్గం వారిని ఈ చిల్లర పథకాలు ఇచ్చి కేసీఆర్ ఏదో ఘనకార్యం చేసిండు అన్న ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నాడు. కేసీఆర్ అనే దుర్మార్గుడు. ఓకే, కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిండు. ఇది చాలా విషయాల మీద అవగాహన ఉంది. కానీ ఒక డాక్టర్, ఆయన డాక్టర్ వృత్తి డాక్టర్ చదువు చదివి 8 ఏళ్ళు 10 ఏళ్ళు చదివి తనకున్నటువంటి నాలెడ్జ్ ని పేషెంట్లను బతికేయడానికి వాడాలి. కానీ ఇది దొంగ మందులు ఇచ్చి లేకపోతే తప్పుడు సర్జరీలు చేసి తనకున్నటువంటి డాక్టర్ స్కిల్ ని మిస్యూజ్ చేస్తే వాడి డాక్టర్ ఎట్లయితాడు? రైట్. సిమిలర్లీ కేసీఆర్ కు ఉన్నటువంటిది ఈ యొక్క నాలెడ్జ్ ని, ఆయన 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని దాన్ని మన దగ్గర దోసుకోవడానికి వాడితే కాదు. అయితే హానెస్ట్ గా చెప్పండి, కేసీఆర్ గవర్నమెంట్ వల్ల ఎవరు లాభపడ్డారో చెప్పండి. దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి 4 పైసలు వచ్చినాయి. ఓకే, ఆ భూమి ఎవరి దగ్గర ఉంది? పేద సామాన్యుల దగ్గర భూమి చాలా తక్కువ ఉంది. 90% ఆ భూమి, 90% భూమి 5% జనాభా దగ్గర ఉంది. అంటే 5% వాళ్ళకే రైతు బంధు ఇచ్చినట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళ దగ్గర భూమే లేదు. రైట్. సో అంతకుముందు పట్టా చేయకుండా అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తే దానికి ఆ అనుభవదాడి కాలం ఎత్తేసి, అసైన్మెంట్ అనే కాన్సెప్టే ఎత్తేసి, ఎవడైతే ఒరిజినల్ గా భూస్వాములు అడ్డదారులు దోసుకున్నారో ఆ భూస్వాములకు భూమి కట్టబెట్టినావు పేదోని దగ్గరికి గుంజుకొని మళ్ళా ఆ భూమికి రైతు బంధు ఇచ్చినావు. మళ్ళీ దాన్ని 1 ఎకరానికి 100 కోట్లు చేసినావు. అంటే ఎవరికి లాభం అయింది భూమి వల్ల? ఓన్లీ 5% జనాభాకి లాభమైంది. అంటే బలిసినవానికి ఇంకా బలం పెట్టినావు. మిగతా 90 మందిని ఏమన్నావు? గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా. ఆ బర్రెలు కాసుకుంటే ఏడున్నాయి పైసలు? ఆ భూమి ఇవ్వచ్చు కదా. రైట్. సో అంటే నేను ఏం చెప్తున్నా, కేసీఆర్ అనే దుర్మార్గుడి పరిపాలనలో ఈ ఆర్యులు పెట్టిన చెత్తని ఉన్నట్టు ఇంప్లిమెంట్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్.
కాబట్టి కేసీఆర్ వల్ల ఎవరికి లాభమైంది? కేసీఆర్ కుటుంబానికి లాభమైంది. లేదు అంటే కేసీఆర్ కు సన్నిహిత్యంగా ఉన్నటువంటి 5% 3% జనాభా ఉన్నటువంటి భూస్వాములకు లాభమైంది తప్ప సామాన్యులకి పేదవాళ్ళకి ఏమొచ్చినాయి? చిల్లర తప్ప ఏమన్నా వచ్చినాయా? ఆ చిల్లరతోటి మన బతుకులు బాగుపడ్డాయా? ఎన్నేళ్ళు బతుకుతాం ఈ చిల్లరతోటి? మనం కూడా ఒక ఒక పరిపాలన ఎట్లా ఉండాలి? పేదోడు మధ్యతరగతి రావాలి, మధ్యతరగతోడు యొక్క ధనవంతుడు కావాలి, ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావాలి. వాళ్ళు ఉన్నదానికంటే ఉన్నతంగా వాళ్ళ యొక్క జీవనం మారాలంటే ఏం చేయాలి? ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి పని కల్పించాలి. వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే తక్కువ ఏది వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయి. ఏది నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, వ్యాపారస్తుడికి వాటి భద్రత అనిపించాలి వాడు పెట్టుబడి పెట్టిన దానికి. సో ఇట్లా అనేక రకాలుగా మనము ప్రజలందరి దగ్గర పైసలు అయ్యేటట్టు చేస్తే అది అభివృద్ధి అవుతుంది. అప్పుడు ఏమైతుంది? ఈ పథకాలకు ఉచిత పథకాలు అనేది తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గాలి. కానీ మోడీ ఏం చెప్తాడు? 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యమించిన అంటాడు. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని పెంచిండు ఎవడు అంటే మోడీ. అంటే ఈ పేదలను ఎక్కువ చేసిండు. ఎందుకు చేసిండు? ఈడు పేదోడు ఉంటేనే వాడు ఇచ్చే చిల్లర కాశపడి ఓటేస్తాడు. ఇది వీళ్ళ కాన్సెప్ట్. కేసీఆర్ దైనా అదే కాన్సెప్ట్, బీజేపీ అయినా. కేసీఆర్ బీజేపీ వేరు కాదు. బీజేపీ అందరికంటే వరస్తూ వాళ్ళకి సామంత రాజుగా పనిచేస్తున్నాడు కేసీఆర్. నేను చెప్పింది తప్పు అయితే కేసీఆర్ మన బతుకులు మార్చడానికి ఏం చేసిండు? చిల్లర పథకాలు తప్ప మన బతుకులు మార్చేది ఏం చేసిండో మీకు చెప్పండి దయచేసి, మీకు దండం పెడతాం. సో ఆ క్రమంలో ఏంది? వాళ్ళకి అసలు కేసీఆర్ తన యొక్క ఈసారి పదవి పోతుందని ఆయన అనుకోలేదు. ఆల్రెడీ విజయవాడలో 17 25 యొక్క ఎస్యూవీలు ఆల్రెడీ కొని పెట్టుకున్నాడు విజయవాడలో. ఎందుకంటే నెక్స్ట్ తన యొక్క నెక్స్ట్ మూడోసారి అవుతా అని. మోడీ కూడా రాకపోతుండే. మోడీ అనేటోడు అది మోసం చేస్తున్నాడు. ఓకే, అన్ని చేయలో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నాడు. వెనక నుంచి ఆర్య బ్రాహ్మణుడు అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. ఓకే, సో ఆ క్రమంలో ఇది కేసీఆర్ అంటే ఆయన పదవి పోతుంది అనుకోలే. ఆల్రెడీ చెప్పిండు కేటీఆర్. ఆడ చూడు గుట్టలున్నాయి, ఈ గుట్టలు వచ్చే ఏడాదికి నేను ఏం చేస్తానో చూడు అంటున్నాడు. ఏం చేస్తావు? ఆల్రెడీ ఏం లేకుండా చేసినావు, ఇంకేమున్నాయి గుట్టలు? మీరు పోండి, దయచేసి మీరు పోండి. కరీంనగర్ లో కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సిద్దిపేట నుంచి కరీంనగర్ కి అది ఉన్నది కదా, ధర్మపురిలో కొండగట్టు అంజన్న స్వామి, ధర్మపురిలో నరసింహస్వామి, అవన్నీ పోయినాం అన్నట్టు. పోతుంటే దారి పక్కల ఒక్క గుట్ట లేదు. ఏమైంది అంటే వెల్మైన గ్రానైట్ కంపెనీ ఉందంట, వాళ్ళు వచ్చి మొత్తం గుట్టలు కొట్టేసుకున్నారంట. అంటే ఎక్కడ ఖనిజ సంపద కనిపించినా, ఎక్కడ భూగర్భం కనిపించినా, ఏది కనిపించినా ఖనిజ సంపద గాని, నీళ్లు గాని, ఏది మొత్తం కొండగట్టు వాని యొక్క ఫామ్ హౌస్ కి మొత్తం గోదావరి నీళ్ళని ఫామ్ హౌస్ లకు పండించుకున్నాడు. భూమి కనిపించినా వదలలేదు, గుట్టలు కనిపించినా వదలలేదు, స్త్రీని కనిపించినా వదలలేదు. ఇవి కాకుండా డ్రగ్స్ పబ్ కల్చరు, ఈ బట్టలు ఇప్పుకొని తిరిగే కల్చర్ అడ్డమైనట్టు మనని అన్ని రకాలుగా మనం తాగి డ్రగ్స్ లో ఉంటేనే అప్పుడు వాడు దోసుకున్న దాని దృష్టి మనకు పోదన్నట్టు. ఈ విధంగా అన్ని రకాలుగా మనం నాశనం చేసిన కేసీఆర్ కొంతమందికి ఎందుకు నాకు అర్థం కాదు. నిన్న తులసి చంద్ గారు గోరేటి వెంకన్న తోటి ఇంటర్వ్యూ చేసింది తెలంగాణ ఫార్మేషన్ డే అని. గోరేటి వెంకన్న అడిగింది కేసీఆర్ ఎందుకు ఇష్టం అంటే అది అందరికి అర్థమవుతుంది. గోరేటి వెంకన్నకి ఎందుకు ఇష్టం? కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కాబట్టి ఇష్టం. ఏముంది అందులో? ఏం చేసిండు కేసీఆర్? నీకు పదవి ఇచ్చినందుకే ఇష్టమా అంటే లేదు, కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు, కేసీఆర్ ఇంకో బంద్ ఇచ్చిండు, ఇవే చెప్తుండు తప్ప కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిండు, కేసీఆర్ పేపర్ లీకులు చేసిండు, గిది చెప్పాలి కదా. టీచర్ అయిన గోరేటి వెంకన్న అదే అంటున్నా. ఈ పాపము వీళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వీళ్ళకున్న కవిత్వము, వీళ్ళకున్న టాలెంట్ ని దొర దగ్గర ఎందుకు వండ పెడుతున్నారు? అట్లా వండ పెట్టలేదు కదా. శ్రీనాథుడు వీళ్ళకి రాజులకి ఊడిగం చేసి రాజును స్త్రీలను పొగిడిండు, వ్యభిచారాన్ని పొగిడిండు. రాజులు ఎట్లా కావాలంటే చేసిర్రు. రాజుకి ఒకటే కన్ను ఉంటే తన భార్యతో కలిపితే ముక్కంటి అని పొగిడిన కవులు ఉన్నారు. ఎందుకోసం? వాడు ఆ రాజు అగ్రహారాలు ఇస్తాడు, మణిహారాలు ఇస్తాడు, బంగారు కాసులు ఇస్తాడని. ఆ విధంగా మీకున్న పాండిత్యాన్ని అమ్ముకుంటున్నారు. అదే పోతనామాత్యుడు పొగడలేదే. పేదరికంగా నేను కర్షకుడిగా, నేను పామరుడిగా బతుకుతా కానీ నా సాహిత్యాన్ని అమ్ముకొని అన్నాడు. సో అట్లా ఉండాలి కదా.
సో ఆ క్రమంలో ఇక్కడ కేసీఆర్ అనే దుర్మార్గుడు మళ్ళీ రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బీజేపీ దగ్గర బీఆర్ఎస్ దగ్గర లెక్కలేనంత దోసుకున్న సంపద ఉంది. ఓకే, కేసీఆర్ అప్పట్లోనే నాకు వాళ్ళ సన్నిహితులు చెప్తున్న ప్రకారం నాకు ప్రెసిడెంట్ గాని లేకపోతే ఉప ప్రధాని గాని వీటిలో మూడిట్లో ఏదైనా చేయండి, ఏ పార్టీకైనా అంత ఇస్తానే అని కేసీఆర్ గారు ఆయన ఒక తన జీవిత లక్ష్యంగా ఇక తన కెరియర్ అయిపోయే లోపల ఏదైనా పెద్ద పదవిలో ఉండి దిగిపోదామన్న ఆలోచనతోటి ఆయన ప్రయత్నం చేసిండు. ఓకే, ప్రత్యేక విమానం కొనుక్కున్నాడు. అన్ని పైసలు ఎక్కడి కేసీఆర్ దగ్గర? లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళకి ఇవాళ ఎక్కడి పైసలు? అన్ని రకాలుగా దోసుకున్నారు. కమిషన్లు దోసుకున్నారు, కాళేశ్వరంలో దోసుకున్నారు, భూములు కబ్జా పెట్టిర్రు, ఇట్లా అనేక రకాలుగా నాశనం చేసి కూర్చుండబెట్టిర్రు. ఓకే, సో ఈ భూములు అయితే లెక్కలేనని ఇవాళ మొత్తం ఎక్కువ సంపద ఏది ఉంది? భూములనే ఉంది. వాళ్ళు కబ్జా పెట్టిన భూములనే ఉంది. ఇక కాకుండా ఇంకా అనేక రకాలుగా దోసుకున్నారు. సో ఇది కేసీఆర్ ఒక దక్షిణాదికి చెందినవాడు ఈ ఉత్తర భారతదేశంలో వస్తా అంటే వాళ్ళకి అసలే నచ్చదు బీజేపీలకు. కాబట్టి వాళ్ళు ఇతని ఆర్థిక మూలాలని అన్ని రకాలుగా ఇది చేశారు. ఓకే, అంటే వాడు ఇంకా ఖచ్చితంగా బీజేపీ వాడు ఇంకా వరస్ట్, ఇంకా కేసీఆర్ కంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు వరస్ట్. వాడికి మొత్తం దేశ సంపద అంతా దోసుకొని గుజరాత్ నాయకులు గుజరాత్ వ్యాపారం శైలి పెట్టుకుంటున్నాడు మోడీ గారు. సో ఆ క్రమంలో ఈ దుర్మార్గులు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉంది. వాళ్ళకేందంటే పేదోడు సామాన్యుడు మన ముఖ్యంగా ఇవాళ శూద్రులు అంటూ రెడ్డి వెలమ వీళ్ళందరూ కూడా శూద్రులే. వాళ్ళు ఎవరన్నా అగ్రకులం అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థను మన అది అందరు ఇంప్లిమెంట్ అయ్యాలని చూస్తున్నాడు కాబట్టి. సో ఆ క్రమంలో ఈ ఐడియాలజీ డిఫరెంట్ ఉంది కాబట్టి మనని పేదోళ్ళని చేసేదాకా వీళ్ళు వదిలిపెట్టరు. కాంగ్రెస్ అట్లా చేయదు. కాంగ్రెస్ అందరి దగ్గర పైసలు ఆడాలి, అందరూ సమానము, అందరూ ఉన్నతంగా ఉండాలి, ఎవరైనా డాక్టర్ కావచ్చు, ఎవరైనా ఇంజనీర్ కావచ్చు, ఈ ఐడియాలజీ వాళ్ళకి నచ్చది. అర్థమైందా? సో కాబట్టి ఈ కాంగ్రెస్ లేకుండా చేయాలి. అది వాళ్ళ యొక్క కుట్ర. ఎందుకంటే ఇట్స్ నాట్ బికాజ్ వాళ్ళకి కాంగ్రెస్ మీద కోపం లేదు. పేద సామాన్యుల మీద, బీసీ ఎస్సీ ఎస్టీల మీద, శూద్రుల మీద కోపం. ఎందుకంటే వాళ్ళు పుస్తకమే తప్పు రాసుకున్నారు. వాడు పైన ఉండాలని రాసుకున్నాడు. ఆర్యుడు అంటే గొప్పవాడు. కాబట్టి ఈ ఐడియాలజీని కాంగ్రెస్ ఆది నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ మీద కోపం. కాంగ్రెస్ మీద వ్యక్తిగత కోపం లేదు, జస్ట్ ఐడియాలజీ మీద కోపం. కాబట్టి కాంగ్రెస్ లేకుండా చేయడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తారు. పేదోడు సామాన్యుడు బాగుపడకూడదు. సో ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణలో రావాలని చూస్తుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని, కాంగ్రెస్ లో పదవి రాని వాళ్ళని, ఇంకా ఎవరినైనా సరే వాళ్ళు తమ సైడ్ తీసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు దోసుకున్న సొమ్ము ఉన్నది కాబట్టి, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి తెలంగాణలో వాళ్ళు పదవి ఇవ్వమంటే పదవి ఇస్తారు, టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇస్తారు, డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తారు, ఏమైనా చేస్తారు. కాంగ్రెస్ ని దింపడానికి వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. కాబట్టి ఆ క్రమంలో కాంగ్రెస్ లో అసంతృప్తి ఉన్నవారు, తమకు గుర్తింపు లేని వారు పోయే అవకాశం ఉంది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు అదొక ఏమైతుంది, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అమెరికాలో మన శ్రవంత్ పోరెడ్డి అందరు తెలుసు కదా, స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. సో ఆయన నేను బీఆర్ఎస్ కు పోవాలని ఆలోచన ఉంది అని పోస్ట్ పెట్టే స్థాయికి ఆ శ్రవంత్ పోరెడ్డిని తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ లో ఉన్న పెద్దలే కదా. ఇదే మహేష్ శ్రవంత్ పోరెడ్డి కంఫర్టబుల్ గా బట్టి గారితోటైనా, కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తల నుంచి లీడర్ల దాకా ఎవరితోటైనా కంఫర్టబుల్ గా మాట్లాడేటువంటి అంత ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే అంత కష్టపడ్డాడు పార్టీ కోసం. కాంగ్రెస్ పార్టీ అమెరికాలో పెద్దగా లేదు, దానికి ఐడెంటిటీ లేని రోజులలో కూడా శ్రవంత్ పోరెడ్డి ఆయన ఒక స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూపు. కానీ సోషల్ మీడియా కాకుండా ఆయన ఒక కాంగ్రెస్ నాయకుడు ఎవరైనా వచ్చినా గానీ అతన్ని రిసీవ్ చేసుకోవడం, ఎయిర్పోర్ట్ లో వాళ్ళకి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడము. అమెరికాలో శ్రవంత్ పోరెడ్డిని దాదాపు గుర్తుపెట్టని వాళ్ళు లేరు తెలుగులు. ఓకే, సో అంత ఎట్లా వచ్చింది ఆయనకి? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం లో పనిచేసిండు. సో న్యూయార్క్ మన్హాటన్ ఆ వీధులలో భారతీయ జెండాని ఎన్నోసార్లు ఎగరేసిండు. సో అట్లా ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసిండు. అంటే ఆయనకున్నటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్, ఆయన సొంత డబ్బులు, ఆయన సొంత టైం ఖర్చు పెట్టి మన భారతదేశం గురించి కానీ, కాంగ్రెస్ ఐడియాలజీ కానీ దీనికోసం ఆయన 20-30 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు.
మరి అట్లాంటి వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉంది కదా, రైట్? ఇప్పుడు శ్రవంత్ పోరెడ్డి పోతే కాంగ్రెస్ ఏమో అయిపోతుందని కాదు, కానీ అదర్ సైడ్ వెళ్ళడం వల్ల లేని బీఆర్ఎస్ కి మనము ఏంది ఒక సైకలాజికల్ గా ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది. ప్లస్ అక్కడ కూడా శ్రవంత్ పోరెడ్డికి ఏం రికగ్నేషన్ ఇస్తారు, ఇచ్చిన బీఆర్ఎస్ రాదు కాబట్టి ఆయనకు ఎటుకాని పరిస్థితి అవుతుంది. కానీ బట్ ఆయనకు ఐడియాలజీ కూడా లేదు, ఆయనకు ప్రజల మీద ప్రేమతోటి నాలాగానే ఆయన కష్టపడుతున్నాడు. సో కానీ ఇట్లాంటి వాళ్ళని గుర్తించాలి కదా కాంగ్రెస్ పార్టీ, రైట్? అట్లనే గ్రౌండ్ లో కూడా చాలా మంది చెప్తున్నారు, అన్న మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మనం కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తున్నారు, లేకపోతే మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీరు ఒకటి ఆలోచించాలి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రానప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని బీఆర్ఎస్ లో అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ అయినా కేంద్ర అధికారంలో ఉన్న బీజేపీ అయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ కోసం తమ ఐడియాలజీ కోసం వాళ్ళు తమ అన్ని ఇబ్బందులను భరించి, పోలీస్ కేసులను భరించి కాంగ్రెస్ పార్టీ రావాలని అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించకపోతే అది ఏం సంస్కారం? ఎస్, దయచేసి నేను ఏమంటున్నా అంటే, ఏది ప్రజలు ఎన్నుకునేటువంటి సీట్లను మాత్రం, అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లను మాత్రం అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేం. కాబట్టి ప్రజల లోపల మంచి పేరుండి 4 పైసలు ఖర్చు పెట్టుకునే దమ్ము ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటది. అందులో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ బీజేపీతో కుమ్మక్కై బలమైన అభ్యర్థులు టికెట్ ఇవ్వడం వల్ల మనకి ఎంపీలు అనుకున్నట్టు రాలేదు. 14 వస్తాయని ఆయనే చెప్పిండు నేషనల్ మీడియాకి, కానీ 8 వచ్చినాయి. ఎందుకంటే కారణం కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ బీజేపీ నాయకులతో కాంప్రమైజ్ కావడం వల్ల. ఓకే, కానీ ఒక ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకునేటువంటి ఎన్నికలలో మాత్రం ప్రజల లోపల ఆదరణ ఉండి, గ్రౌండ్ లో ఉండి పైసలకి ఖర్చు పెట్టడానికి వెనుకాడనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గెలవాలి కాబట్టి, గెలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి. అదర్ దాన్ ఎమ్మెల్యే ఎంపీ తప్ప, ఓకే, డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకునే టికెట్లు తప్ప, ఓకే, మిగతా అన్ని నామినేటెడ్ పోస్టులు, మిగతా ఇంకా ఎంపీటీసీలు జెడ్పీసీలు ఉంటాయి కదా, సో ఈ నామినేటెడ్ గా అయ్యేటి, లేకపోతే ఈ కమిటీలు ఉంటాయి కదా, సో వీటిని మాత్రం ఏవైతే అలొకేట్ చేస్తారు కదా, వీళ్ళ చేల కంట్రోల్ ఉన్న ఎమ్మెల్సీలు, ఇట్లాంటివి మాత్రం ఒక 50% అమ్ముకుంటారో, మీ లాబింగ్ చేసేటోళ్ళకో, మీకు ఓన్ కమ్ముకుంటూ ఏం చేస్తారో చేసుకోరు. కానీ 50% అందులో మాత్రం నిజంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇవ్వకపోతే, రేపు పొద్దున నువ్వు అధికారం దిగిపోతే అందరూ వెళ్ళిపోతారు, మరి పార్టీ చచ్చిపోతుంది. మీరు నిజంగా కష్టపడిన వానికి అధికారం పార్టీ వస్తుందో లేదో తెలియనప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి గుర్తించకపోతే, రేపు పార్టీ అధికారంలోకి వెళ్ళిపోయింది అనుకో, ఈ మైగ్రేటరీ బర్డ్స్, ఎక్కడ నీళ్లుంటే, ఎక్కడ అన్ని చెట్టు పచ్చగా ఉంటే వస్తాయి పక్షులు. చెట్టు ఎండిపోయిన రోజు అన్ని వెళ్ళిపోతాయి. మరి చెట్టు ఎండిపోయినాక మరి దాన్ని మళ్ళీ పచ్చగా కూడా చేయాలి, మళ్ళీ ఇదే కార్యకర్తలు చేయాలి. అంటే నేను చెప్తున్నా, ఎవరైతే కాంగ్రెస్ ఐడియాలజీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసము ప్రజల మీద ప్రేమతోటి కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఉన్నప్పుడు, మేము అధికారం ఉన్నప్పుడు ఒక 50-60% వీళ్ళకి పదవులు కానీ వీళ్ళకి గుర్తింపు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పోస్టులు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా వాళ్ళ బతుకులు మార్చేటట్టు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏదో రకంగా వీళ్ళని ఆదుకోకపోతే వీళ్ళు ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడలేరు, వాళ్ళకి ఆ శక్తి లేదు. కాబట్టి గుర్తించాల్సిన అవసరం ఉంది అని నేను ప్రజాముఖంగా చెప్తున్నా. ఓకే, అట్లనే ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ అనేక దేశాల్లో, అది యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, అమెరికా, అన్నిటికన్నా పెద్దది అమెరికా. కాబట్టి ఇక్కడ కూడా సరైనటువంటి ఒక్కడికి ఎందుకు ఇస్తారు పదవులు? ఒక 4 పదవులు ఇవ్వచ్చు కదా, 4 కన్వీనర్లు ఇవ్వచ్చు కదా, 4వ పదవి, రైట్? ఒక్కడు కష్టపడేది 10 మంది కష్టపడతారు కదా, రైట్ కదా, అప్పుడు ఇంకా పార్టీకి ఇంకా బలం చేకూరుతుంది కదా. సో కాబట్టి ఈ దిశగా ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ చేయాలని, ముఖ్యంగా అమెరికాలో నాకు, ఎందుకంటే మిగతా గల్ఫ్ అవిట్లలో అవి చిన్న దేశాలు, చిన్న కంట్రీస్ కాబట్టి అక్కడ కమిటీలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ని కనుక్కొని అక్కడ ఇంకేమైనా వాళ్ళ ఇన్పుట్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నాట్ బ్యాడ్. కానీ అమెరికాలో మాత్రం ఇక్కడ 2 ఉన్నాయి. ఐఓసి అని ఒకటి ఉంటది, అది నేషనల్ అని చెప్పి, అది రాహుల్ గాంధీని తెస్తారు, తర్వాత అది అంతవరకే ఉంటది, అన్ని రాష్ట్రాలలో ఉంటారు. ఇది తమిళనాడు, కేరళ, పంజాబ్, అట్లా అన్ని రకాలు ఉంటారు. అంటే ఇప్పుడు తెలంగాణ లీడర్ వచ్చిండు అనుకో అమెరికాకి, ఐఓసి ఏం చేస్తుంది? ఏం చేయలేదు. కాబట్టి ఆర్గనైజేషన్ ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. కానీ టీపీసీసీ లెవెల్లో, ఓకే,
ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ఐడియాలజీని ప్రపంచంలో గానీ అమెరికాలో గానీ వ్యాప్తి చేయాలన్నా, ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలన్నా, వచ్చిన లీడర్లకి హోస్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇక్కడ టీపీసీసీ లెవెల్లో అమెరికాలో కాంగ్రెస్ ఐడియాలజీ కోసం కొట్లాడుతున్న వారిని గుర్తించమని నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అట్లనే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కావచ్చు, ఇట్లాంటి సీనియర్ నాయకులకి దయచేసి డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఎందుకంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఫుల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఇప్పుడు నేను మినియాపోలిస్ లో ఉన్న మినసోటాలో, సో ఇక్కడ ఆల్రెడీ కొంతమందిని హరీష్ రావు తమ్ముడు ఇంకా చాలా మందిని సో ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు బీఆర్ఎస్ నేనే చూడు, నేనేం కాంగ్రెస్ లో కండ కప్పుకోలేదు. కాంగ్రెస్ అంటే అందరు దొంగల తక్కువ దొంగ, వాడు ఉంటే మంచి జరుగుతున్న ఉద్దేశంలో తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి నేను మాట్లాడుతున్నా. కానీ అయినా సరే నన్ను వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత ఇబ్బంది పెట్టిరో అది నేను ప్రజాముఖంగా ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ బట్ నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ అనే దుర్మార్గులు ఈ కవిత గాని కేటీఆర్ గాని అడ్డదారులు దోసుకున్న సొమ్ముని ఈ అడ్డదారుల వీళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్ ఎకరాలే ఊర్లు కొనుక్కున్నాడంట వాడు. ఎక్కడి పైసలు కేటీఆర్ దగ్గర? అమెరికాలో కొనుక్కునేంత డబ్బులు ఎక్కడి? నిన్నేదో అది పోస్ట్ చేసారు. అది స్విట్జర్లాండ్ కి సంబంధించిన వాచ్ పెట్టుకున్నాడు. అది ఆన్లైన్ లో చూస్తే $50,000 పైన ఉంది ఒక వాచ్. కవిత పెట్టుకుంది 20 లక్షల వాచ్, ఈయన పెట్టుకున్నది 43 లక్షల వాచ్. ఎవరు? మన కేటీఆర్. ఒక వాచే అంతుంటే ఇక మిగతా వస్తువులు ఎంత ఉంటాయో మీరు ఆలోచించండి. సో అట్లా ఎక్కడి పైసలు దోసుకున్న సొమ్ము. కాబట్టి వాళ్ళు వాచ్లకే కానీ లక్షలు పెట్టినప్పుడు ఇట్లాంటి వాళ్ళని మేపడం, ఈ ఎన్ఆర్ఐ వీళ్ళకి పైసలు కావాలంటే పైసలు, ఏది అంటే అది ఇచ్చి తమదికి తిప్పుకోవడం 2 నిమిషాల పని కాదు. కాబట్టి ఆ స్థాయి అయినా సరే మేము ఒక్క పైసా ఎవడు ఇస్తానో తీసుకోకుండా ఆశించకుండా ఒక ఐడియాలజీ కోసం పోరాడుతున్నటువంటి నాకేమొద్దు, నాకు ఏ పదవి వద్దు, నేను కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకోలేదు, నాకు కప్పుకోవాలని ఆలోచన కూడా లేదు. నేను ప్రజల తరఫున వాయిస్ ఇస్తా, ప్రజలకి మంచి తెలంగాణ బాగుపడాలి అన్ని రకాలుగా. అందులో కాంగ్రెస్ అయితేనే బెటర్ అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తా. ఎందుకంటే నేను డేటాతో మాట్లాడతా, నేను గాలి మాటలు చెప్పను. ఓకే, కాబట్టి నేను నాకు ఎలాంటి పదవులు కానీ ఏం ఆశిస్తలేను. కానీ నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో. సో వాళ్ళని గుర్తించమని నేను మన టీపీసీసీ పెద్దలకి నేను ప్రజాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా. సో మన శ్రవంత్ పోరెడ్డి ఆయన ప్రొఫైల్ చూద్దాం, ఆయన ఏం పెట్టిన కామెంట్స్. ఓకే, ఏమంటుండో శ్రవంత్ పోరెడ్డి, తెలియని వాళ్ళకి శ్రవంత్ పోరెడ్డి. ఏమంటాడు? ఎన్ఆర్ఐలకి కేవలం ప్రజలు రాష్ట్రం బాగుండాలి అనే కోరిక మేరకే ఒక రాజకీయ అభిప్రాయం ఉంటది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దించినందుకు బలమైన కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ డాష్ ఎన్నటికీ కారు. రాహుల్ గాంధీ అంటే ఈజ్ ఎ స్ట్రాంగ్ లీడర్. అట్లా అనుకోవటం అవివేకం. కాంగ్రెస్ పార్టీని ప్రజా సంఘాలు ప్రజలు ఏకమై గెలిపించారు. రేవంత్ రెడ్డి తన భాషా పద్ధతి మార్చుకోకపోతే ఇప్పట్లో మళ్ళీ కాంగ్రెస్ గెలవదు. ఎవరైనా ప్రజలతో కలిసి ఉంటేనే భవిష్యత్తు. కొమ్ములు రావద్దు. అంటే ఆయనకి ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కోపం ఉంది? నా అంచనా ప్రకారం అదే ఎవరిని పట్టించుకుంటలేడు లేదా గుర్తిస్తలేడు అని ఆయన ఆలోచన. సో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పావురాలగుట్టలో పావురమైండు అని అదే రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్న రేవంత్ రెడ్డి గారి భాషా విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ నుండి దూరం జరుగుతున్నా ఇన్ని రోజులు సహకరించిన ఎన్ఆర్ఐ మరియు సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 2 రోజుల కింద పెట్టిండు. ఎందుకు పెట్టిండు శ్రవంత్ పోరెడ్డి? ఎందుకంటే మన కేటీఆర్ వచ్చిండు కదా. సో కేటీఆర్ వాళ్ళకున్న చెంచాలు ఉంటారు కదా కేటీఆర్ పక్కకి. ఇక్కడ ఎన్ఆర్ఐలు హరీష్ రెడ్డి, ఈ హరీష్ రావు తమ్మని పేరు ఏదో ఉంది, నాకు గుర్తులేదు నోటికి. సో అట్లనే జలగం సుధీర్, ఇట్లా కొంతమంది ఉన్నారు అన్నట్టు బీఆర్ఎస్ ఎల్మా బ్యాచ్. సో వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ మంది ఎల్మోలో ఉన్నారు. సో ఈ తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి తోటి తిరిగిండు. ఓకే, ఆయనకి ఏంది అక్కడ టికెట్ ఆశించండి మన వరంగల్ దగ్గర పాలకుర్తి. ఆశిస్తే రాలేదు, ఝాన్సీ రెడ్డికి ఇచ్చారు. ఝాన్సీ రెడ్డికి ఎంగనే పోయి మన దయాకర్ రావు సంఖ నాకుతున్నాడు.
ఈ రేవంత్ రెడ్డిని పొట్టు తిరుగుతున్నాడు. ఇక అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వేస్ట్, కానీ శ్రవంత్ రెడ్డి అట్లా కాదు. ఇది ఈ రియల్లీ జెన్యున్లీ కష్టపడ్డాడు. ఆయన పెద్ద ఏం కష్టపడలేదు తిరుపతి రెడ్డి, కానీ ఏది ఏమంటాడు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అంతా డల్లస్ లో జమ అయ్యేటట్లున్నారు. రేవంత్ అన్న తన నోరుకు పని చెప్పి ఆపాలి శ్రవంత్ రెడ్డి. అర్థమైందా? సో అంటే ఈ యాజ్ ద ఏమంటారు, మన యొక్క కాంగ్రెస్ కానీ లెఫ్ట్ ఐడియాలజీ కానీ ప్రజలు బాగుపడాలన్న ఆశ రేవంత్ రెడ్డి మన శ్రవంత్ రెడ్డికి ఉంది అనేది ఈ పోస్టుల అర్థం. ఓకే, కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మనము దూరం చేసుకోకూడదు. ఎందుకంటే జెన్యున్లీ కాంగ్రెస్ పార్టీ రావడానికి చాలా కష్టపడ్డారు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి వాళ్ళని బీఆర్ఎస్ సైడ్ పోనిస్తే నష్టం కదా, అవునా కదా? దట్స్ నాట్ కరెక్ట్. అంటే మన స్ట్రెంత్ మనం తగ్గించుకుంటున్నట్టే కదా. ఆలోచన దయచేసి. ఓకే, అట్లనే ఇప్పుడు ఎగ్జాంపుల్, నా క్లాస్మేట్ నాతో పాటు 7వ తరగతి అండ్ 12వ తరగతి ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ సెవెంత్ క్లాస్ నాతో చదువుకున్నాడు. ఎవరు? గంప వేణుగోపాల్, సిద్దిపేట. ఈ గంపవేనే కాదు, వాళ్ళ నాయన కూడా కాంగ్రెస్ లో కాంగ్రెస్ కోసం గంప తిరుపతి. సో వాళ్ళ డాడీ చనిపోయాడు. సో కానీ వీళ్ళు అంటే నేను ఏమంటున్నా అంటే జనరేషన్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. ఇక రాహుల్ గాంధీ, మన మధు యాష్కి గౌడ్ ఎక్కడికి పోతే అక్కడికి గంపవేణు పోని ప్లేస్ లేదు. ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే కొత్త జాగాలో కాంగ్రెస్ ని ఏమంటారు, ఈ శామ్ పిట్రోడా వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళేం చేయలే. శామ్ పిట్రోడా ఉన్నాడు, రాజీవ్ గాంధీ పరిచయం అట్లా ఉన్నాడు, కానీ వీళ్ళు లీడర్ ఫోటోలు ఉన్న దగ్గర ఉంటారు. కానీ బట్ హార్డ్ వర్క్ చేసి అక్కడ తిరిగి అట్లనే అక్కడ ఏమంటారు ఆ యొక్క యూనిట్లు ఏర్పాటు చేసి ఆయా దేశాల్లో, అట్లనే యూకేలో ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసిండో, తన సొంత పైసలు ఎన్ని కార్స్ పెట్టుకున్నాడు, అది గంపవేణు అడగానే మీరు చెప్తారు. ఓకే, సో అట్లనే అది కాకుండా ఏం చేస్తాడు గంపవేణు, ప్రతి ఎలక్షన్స్ కి యూకే నుంచి వచ్చి ఓటేస్తాడు. సో ఇప్పుడు ఆ యొక్క ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఇంకోటి ఏదో పోస్ట్ అడిగితే ఎవరు ఇప్పుడు ఝాన్సీ రెడ్డి ఉంది కదా, వాళ్ళ కోడలు, ఆమె పేరు మామిడి వాళ్ళ యశస్విని రెడ్డి, ఆమెకు టికెట్ ఇచ్చారు, అదే మన ఎమ్మెల్యే అయింది కదా ఇప్పుడు. సో అయితే ఈ ఝాన్సీ రెడ్డి ఏమంటదంట, నాకు కావాలంటది. ఆమె 5 కోట్లు 10 కోట్లు ఎంత ఖర్చు పెట్టిందో, ఎంత ఇచ్చిందో, ఏం చేసిందో కానీ. సో ఏమైనా నాకు కావాలంటది ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్. ఎందుకంటే వాళ్ళ కోడలికి ఆ ప్రోటోకాల్ గన్మెన్ ఇదంతా ఇస్తారు, గౌరవం ఇస్తారు, కానీ ఆమెకి ఇస్తలేరంట కోడలికి ఇచ్చినంత. కాబట్టి ఝాన్సీ రెడ్డి కావాలంటది. మరి గంపవేణు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈయన మన యొక్క పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత అంతకుముందు చరణ్ రాజు అనే ఒక ఆయన ఉండే, చరణ్ రాజు. సో తర్వాత ఈ యొక్క మన తమిళనాడుకు చెందినటువంటి మాణిక్యం ఠాకూర్, తర్వాత మన యొక్క పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ ఒకటేసారి యూత్ కాంగ్రెస్ లో వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే ఒకరు భుజం మీద చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళలో గంపవేణు కూడా ఒకరు, వాళ్ళతో సమానంగా. కానీ ఇవాళ వాళ్ళు మంత్రులు అయ్యారు, పొన్నం ప్రభాకర్ గారు, మన యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు. సో అదే గంపవేణు రికగ్నేషన్ ఆయన చేసిన ఎఫర్ట్ కి చాలా తక్కువ. అర్థమైందా? సో అంటే నేను చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇది మారుకోవాలి. ఓకే, ఒక 50% 40% అమ్ముకుంటారా, మీ చెప్పుల మోస్టర్లకి ఇస్తారా, మాకు అనవసరం. కానీ రిమైనింగ్ 50 or 60% మాత్రం జెన్యున్ గా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి గుర్తించకపోతే మనము యొక్క నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ టైం గెలవాలంటే కష్టమవుతుంది వీళ్ళ. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని మన సీక్రెట్లు అన్ని తెలుస్తాయి కదా. వీళ్ళు శత్రు సైడ్ పోతే ఓడించడం పెద్ద కష్టం కాదు. మనం ఎంత ప్రజల మీద ప్రేమ ఉన్నా, ఎంత ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేసినా గానీ మన యొక్క ఒక్క పాయింట్ చాలు కదా. ఇప్పుడు స్కాములు జరగలేదు, ఓకే, 5-10 రూపాయలు ఏ పార్టీ వాడు వచ్చినది తింటాడు, అందరికంటే తక్కువ తినేది కాంగ్రెస్. అయినా స్కాములు అని బురదల్లి లేకపోతే ఇప్పుడు ముస్లింల పార్టీ అని బురదల్లి కాంగ్రెస్ దింపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు కదా. 70 ఏళ్ళ నుంచి చేస్తే ఏదో ఒకసారి సక్సెస్ అయ్యాడు కదా వాడు, బీజేపీ వాడు. సో సిమిలర్లీ ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసినప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు జెన్యున్ గా ఒక ఐడియాలజీ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళే కాదు, గ్రౌండ్ లో అనేక మంది కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, అనేక మంది ఇవాళ ఇప్పుడు చూడండి, కొంతమందికి లాయరిస్ట్లకు ఇచ్చిర్రు, కానీ వాళ్ళ వల్ల పెద్ద యూజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, లేకపోతే విజయశాంతి గారు ఉన్నారు. నిజంగా చెప్పండి, ఆమె ఎన్ని పార్టీలు తిరిగేసి వచ్చింది విజయశాంతి గారు? ఆయన చెప్తే ఎంతమంది ఓటేస్తారు?
అయినా సరే వాళ్ళు ఎక్కడనో లాబింగ్ చేసుకుంటారు, ఎక్కడనో కాంటాక్ట్లు ఉన్నాయి, లేకపోతే మేము లాయలిస్టులు అంటారు, లేకపోతే ఎవరో కాలు మొక్కుతున్నారు, సమ్వేర్ సమ్హౌ దే ఆర్ ఇది తెచ్చేసుకుంటారు పదవి. కానీ దానివల్ల ఏమైతుంది, నిజంగా జెన్యున్ గా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, 10 ఓట్లు వేయించే శక్తి ఉన్న వాళ్ళు, ఒక మీటింగ్ పెడితే ఒక 1000 మందిని సమీకరించే 1000 మంది వచ్చేటట్టు చేసే వాళ్ళని, పార్టీ ఐడెంటిటీని 10 మందికి తీసుకుపోయేటోళ్ళకి రాకుండా పోతున్నాయి. చెప్పండి, విజయశాంతి గారు ఇలా వచ్చి లైవ్ లో వచ్చి మాట్లాడినా, విజయశాంతి గారు ఒక బహిరంగ సభ పెట్టినా ఎవరింటారు నాకు చెప్పండి. ఆమె తెలంగాణ ఎట్లయితుంది? ఆమె తెలంగాణ వాళ్ళు గోదావరి జిల్లా నుంచి నాకు తెలిసి గోదావరి ఏడేడ వాడుతుందో ఆడ బతకడానికి వచ్చారు ఆంధ్రోలు. ఓకే, ఏది మన యొక్క వరంగల్లో ఎక్కువ ఉంటారు ఎక్కువ శాతం. లేదు గోదావరి ఏడో, ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ అని కాలంలో ఆంధ్రాలో భూముల రేట్లు ఎక్కువ ఉండే, తెలంగాణలో తక్కువ ఉండే. ఆడ 1 ఎకరం అమ్ముకుని 10 ఎకరాలు కొనుక్కున్నారు ఈ గోదావరి. అందుకే నిజామాబాద్లు ఉంటారు, ఈ కరీంనగర్లు ఉంటారు, అట్లనే ఎందుకంటే ఇదంతా గోదావరి వాడుతుంది. అట్లనే ఈ యొక్క వరంగల్ ఉంటారు. అట్లా వాళ్ళ పూర్వీకులు ఇక్కడికి వచ్చారు వరంగల్కి, వచ్చి ఆ రామగుండం మీద అంటది కదా గూడెం అంటది, దమ్ము గూడెం సమయం గూడెం, సో రామన్నపేటన సంథింగ్ లైక్ దట్. సో అక్కడి నుంచి ఏం చేసిర్రు, ఎందుకంటే విజయశాంతి చుట్టాలు ఎవరంటది, మా చిన్నమ్మ ఎవరు, విజయలలితను ఎవరు అంటారు. విజయలలిత ఎవరు, కృష్ణ వాళ్ళ లేకపోతే మహేష్ బాబు వాళ్ళ చుట్టాలు అవుతారు. అలా విజయ నిర్మల వాళ్ళ అక్కనో సంథింగ్ ఏదో అట్లా. అంటే కృష్ణ హీరో, సినిమా హీరో కృష్ణ గాని, మహేష్ బాబు గారు గాని వాళ్ళంతా గుంటూరు చెందిన వాళ్ళు. వాళ్ళకి ఈమెకి ఎట్లా చుట్టరికం వచ్చింది, ఈమె వరంగల్ అని చెప్పుకుంటే ఆమెకి. మళ్ళీ ఆమె మాట్లాడే భాష తెలంగాణ ఉంటుందా? ఉండదు. నాకైతే విజయశాంతి గారి భాష తెలంగాణ లెక్క 1% ఉండదు. ఓకే, సో అక్కడ ఢిల్లీలో ఆమెకు పరిచయాలు ఉన్నది కూడా తెలంగాణ లీడర్లతోటి కాదు, ఆంధ్ర లీడర్లతోటే. సోనియా గాంధీకి లింక్ ఉన్నది కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది. ఇప్పటికి బలం ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ లో లేకుండా చేసారు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న నాయకులను కొద్ది మంది టీడీపీలోకి పోయారు. 90% 99% వైసీపీలో ఉన్నారు. వైసీపీ ఇస్ నథింగ్ బట్ కాంగ్రెస్. కానీ ఇప్పటికీ కొంత లీడర్లు ఇంకా కాంగ్రెస్ పట్టుకుని ఉన్నారు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు. ఓకే, సో కాబట్టి ఆ యొక్క పాత ఏమంటారు ఆ బంధాలు అయితే పోతలేవు కదా. సుబ్బిరామరెడ్డి గారు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు కదా కాంగ్రెస్. ఇప్పటికీ మేము కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. ఆయన పేరు పల్లం రాజు గారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆ వెనకటి నుంచి ఉన్నటువంటి ఆ సోనియా గాంధీ ఢిల్లీ వాళ్ళతో ఉన్నటువంటి బంధాలు పోలేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులతోటి. కాబట్టి అట్లా ఆంధ్రప్రదేశ్ లో అట్లా తనకున్న ఛానల్స్ ద్వారా అట్లా సోనియా గాంధీ దగ్గర తీసుకుని అట్లా అంటే ఓవరాల్ విజయశాంతి గారికి ఏం చెప్తున్నా విజయశాంతి గారి గురించి అంటే, ఆమె వల్ల ఒక ఓటు తెలంగాణలో రాదు. ఆమె ఆ యొక్క ఏది కూడా తెలంగాణ ఐడెంటిటీ కాదు. అయినా తెలంగాణలో ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగింది, రైట్, ఆమెకున్న కాంటాక్ట్ల ద్వారా. ఇక అద్దానికి దయాకర్ ఎవరి కాలు మొక్కిండో, ఎవరిని బతలాడుకున్నాడో, ఇక అది చర్చనే అనవసరం. ఓకే, సో ఏది ఏమైనా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నిజంగా జెన్యున్ గా కష్టపడేటోళ్ళని గుర్తించకుండా, ఓకే, లాబింగ్ చేసిన వాళ్ళకో, కాలు మొక్కేటోళ్ళకో, పైసలు ఇచ్చిన వాళ్ళకో ఇస్తే మనకు పార్టీకి నష్టం జరుగుతుంది. ఒక 20-30% గట్లా ఇచ్చుకోరు, ఎందుకంటే మీకు పైసలు కావాలి కాబట్టి అట్లా ఉంటది. కానీ మిగిలిన ఒక 50-60% మాత్రం నిజంగా కష్టపడాలకి ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం రాకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మనం కొట్లాడిన దానికి అర్థం ఉండదు. ఓకే, మళ్ళీ వాడు వచ్చింది అనుకో, బీజేపీ బీఆర్ఎస్ మొత్తం ఉన్నది లేనిది అంతా ఉడుచుకొని పోతారు. ఇంకా మళ్ళీ వెనకట్లెక్క అవుతుంది, బ్రిటిష్ వాడు చూసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆలోచించమని కాంగ్రెస్ పెద్దలకు చెప్తున్నా. ఓకే, మీ కామెంట్స్ అవుదాం దాని మీద. ఓకే, మీ కామెంట్ అవుదాం. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? ఓకే, అర్వా. ఓకే, సాయి గొండ అన్న ఒకసారి మనం మాట్లాడదాం తప్పకుండా బ్రదర్. సాయి గొండ బ్రదర్ ఇంకా 2-3 చెప్పారు ఇక్కడ మన ఇది చూడు, పోచారం శ్రీనివాసరెడ్డి. ఆ పోచారం బోధన ఇంకా బోధన కాన్స్టిట్యున్సీ కదా. సో ఇక ఈయన మళ్ళా వీళ్ళకి వచ్చిండు అన్న. ఈ యొక్క బీఆర్ఎస్ ఈవెన్ మన యొక్క ఈ పేరేంది ఆయన ఉన్నాడు కదా, మన జగిత్యాల కూడా బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు. సో మేము ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డదానికి మాకు అర్థం లేకుండా పోతున్నది. ప్లస్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకే పదవులు ఇప్పించుకుంటారు, లేదా ఇంకేదైనా కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటారు. కానీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పట్టుకున్న ఉన్న వాళ్ళని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న అని చెప్తున్నారు. కాబట్టి మరి అక్కడ వీళ్ళు అక్కడ లోకల్ ఉన్న లీడర్లు అనుమతి తీసుకొనో లేకపోతే వాళ్ళని ఒప్పించో మరి వాళ్ళని తీసుకురావాలి. కానీ ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీ కోసం వస్తుందో రాదో అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టించుకొని దీని యొక్క ఆర్థికంగా ఇబ్బందులు పడి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఓకే
వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి ఒక ఏమంటారు సముచిత స్థానం కల్పించాలి, లేదంటే కనీసం ఆర్థికంగానే ఇంత కొంత సాయం చేయాలి. కనీసం ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తే వాళ్ళ యొక్క మంచి ఒక పాపం బతుకుతారేమో. సాయి కొండ, ఎస్ బ్రదర్ మాట్లాడదాం. జాన్ ప్రసాద్ కే ఏమంటున్నారు బ్రదర్? అన్న మీ ఫాలోవర్స్ కి అందరికి హాయ్ చెప్పండి. నా తప్పకుండా బ్రదర్, అందరికి హాయ్. ఓకే, అందరికి ఫాలోవర్స్ కి హాయ్, ఫాలోవర్ కానోళ్ళకి కూడా హాయ్. అందరు బాగుండాలి, వాళ్ళ లోపల ఉన్న స్వార్థము, వాళ్ళ లోపల ఉన్నటువంటి చెడు పోవాలని కోరుకుందాం, ప్రకృతి మాతను ప్రార్థిద్దాం. సో దండే యాదగిరి ఏమంటున్నారు? హాయ్ అన్న. వ్యక్తుల మీద మనకు కోపం లేదు, వాళ్ళ యొక్క ఐడియాలజీ మీద కోపం వ్యతిరేకిస్తున్నాం, అంతేగాని వ్యక్తుల మీద కోపం లేదు. ఎందుకంటే అందరం పోయేది, అందరం మట్టిలోనే కలిసేది కదా వెనక ముందు. బషీర్ అహ్మద్, ఎస్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జ్యోతి పారా, ట్రూ, థ్యాంక్ యూ మ్యామ్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్? కులగణన అనేది కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే పదవుల ద్వారా ఇంప్లిమెంట్ చేసి దేశానికి చూపించాలి. అది అయితే ఒకటి బ్రదర్, ఇక్కడ రెండు ఉంటాయి. నామినేటెడ్ పదవులు అయితే ఎస్, ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఇట్లాంటి ఎమ్మెల్సీలు ఎవరైతే కమిటీ మెంబర్లు ఇట్లా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటి అంటే ఎస్ మన కంట్రోల్ ఉంటుంది. ప్రజలు ఎన్నుకునేటి ఉంటాయి చూసిర్రా, అది మాత్రం అన్లెస్ యు మేక్ ద చట్టం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చట్టం ఉంది కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా చట్టాన్ని పాటించాలి. చట్టం లేకుండా ఇచ్చినాం అనుకో, ఒక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ గెలవాడు. ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారు ఎస్సీ ఎస్టీలు? ఎందుకంటే అపోజిట్ పోటీ పక్క పార్టీ వాళ్ళు కూడా ఎస్సీలే ఉంటారు అది నియోజకవర్గంలో, కాబట్టి గెలుస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఆ యొక్క ఏది అర్ధబలము అంగబలం లేవు కాబట్టి. సో అట్లా ఎవరికి నష్టం జరుగుతుంది? ఇంకా ఈ టికెట్ల విషయంలో బీసీలకి అట్లనే మహిళలకి. ఓకే, సో వాళ్ళకి కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే చట్టబద్ధత ఉందో అట్లా బీసీలకి మహిళలకి బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టి అమలు చేయమని నేను అది రాష్ట్ర స్థాయిలో చేయలేం కాబట్టి ఇది కొన్ని ఉద్యోగాల వరకు చేయగలుగుతాం కానీ చట్టసభలకు చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కాబట్టి మనం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ప్రాధేయపడుతున్నాం. కానీ ఎన్నికల ముందు కావాలని ఆగమేఘాల మీద ఏది మహిళల ఓట్ల కోసం మహిళా బిల్లు అని చేసిర్రు, కానీ ఇంప్లిమెంట్ చేస్తలేరు. జనాభా లెక్కలు చేస్తలేరు, దానికి జనాభా లెక్కలు పెట్టిర్రు, దాంతో పాటు అంటారు కదా అది మళ్ళీ చేస్తారు చూడు, అన్ని రీఆర్గనైజ్ చేస్తారు కదా. సో దానికి లింక్ డీలిమిటేషన్ కి ఇవన్నీ లింకులు పెట్టి మరి అది చట్టం నామకే వాస్తు చేసిర్రు, అంటే జుమ్లా చేసిర్రు. కాబట్టి నేను కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి చేయరు, వాళ్ళ ఐడియాలజీ పరంగా ఈ ఆర్యులు చేయరు. వాళ్ళ మనువాద పుస్తకం వాళ్ళ రాజ్యాంగాన్ని చింపాలని ప్రయత్నం చేస్తున్నారు, చేయరు, ఏదో డ్రామా చేస్తారు అంతే, అట్లా చెప్తారు. కాబట్టి మనందరం కొట్లాడి బీసీ బిల్లు అట్లనే మహిళా బిల్లు జనాభా లెక్కలు చేసి ఇవి ఇంప్లిమెంట్ చేయాలని మనందరం రిక్వెస్ట్ చేద్దాము, పోరాడదాం బీజేపీతో. ఓకే, లేదంటే వాళ్ళు దింపేసి ఎవడొస్తే వాళ్ళతోటైనా ఇదే చేద్దాం, కాంగ్రెస్ వచ్చినా ఇట్లా చేద్దాం. సో అయితే అదే నామినేటెడ్ పదవుల విషయంలో మీరు చెప్తుంది కరెక్ట్ రాజేష్ మామిడిపల్లి బ్రదర్. నేనేమంటున్నా అంటే అదన్నీ 100% ఎందుకు సాధ్యం కాదంటే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ని 2 కోట్లు ఖర్చు పెట్టుకొని ఒక బహిరంగ సభ పెట్టు అంటే పెడతాడా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ అడిగితే పెడతాడు, 1 నిమిషంలో పెడతాడు. కాబట్టి వాళ్ళకున్న కేపబిలిటీస్ ఏంది? ఈ కులం పేరు చెప్పి వాళ్ళు ఎదగాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్క దగ్గర ఇప్పుడు వెంకటరెడ్డి బ్రదరో లేకపోతే మన యొక్క శ్రీధర్ బాబు ఇప్పటికీ వాళ్ళ మంత్రి అయినా సరే వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలను అడగండి, ఎవరింట్లో సావు అయినా మంచి అయినా చెడైనా ఇంత పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈవెన్ ఆయన వాళ్ళ వైఫ్ ఆమె పేరేంది పద్మావతి గారు, మీరు వాళ్ళ ప్రొఫైల్ వైపు చూడండి, ఎవరో ఒకరి సాగు కన్నా పోతారు, లేకపోతే వాళ్ళ బర్త్డేకో ఫంక్షన్కో పోతారు, వాళ్ళ ఆర్థికంగా కష్టాలు ఉంటే ఎంతో కొంత సాయం చేస్తారు. నేనైతే తక్కువ 10 వీడియోలను చూసిన వెంకటరెడ్డి గారి, అది ఆ యొక్క బిడ్డ పెళ్లికనో సావుకనో లేకపోతే ఆడపిల్లలకి కాలేజ్ ఫీజు అనో ఏదో రకంగా సాయం చేసిన 20,000 80,000 ఎంతో కొంత. ఓకే, మిగతా నాయకులను చేయమని సోకాళ్ళు మేము నాయకులం అని చెప్పుకుంటే ఒక్క బీసీ నాయకుని పేరు చెప్పండి, ఈ యొక్క ఎస్సీ నాయకుని పేరు చెప్పండి, ఒక్క షిల్లి గవర్ ఆల్చాడు. మళ్ళా ఎవడిస్తాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పేర్లు చెప్తే యుద్ధాలు అవుతాయి కానీ పేర్లు చెప్తలేను. కానీ ఇట్లా నాకు ఇంతమంది చెప్పారు కొందరి గురించి, ఇగో అన్న మా దగ్గర 2 కోట్లు తీసుకుపోయిండు, మా దగ్గర ఇన్ని లక్షలు తీసుకుపోయిండు, ఇక మా దగ్గర ఇది ఇట్లా మరి వీళ్ళు ఎట్లా లీడర్లు అవుతారు? లీడర్ క్వాలిటీస్ కూడా ఉండాలి కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక సమన్యాయం కావాలి. కాబట్టి ఏది మనం వీళ్ళకి గెలిచే సత్తా వీళ్ళకి లేదు, వీళ్ళ నాయకత్వ లక్షణాలు లేవు, అట్లనే వీళ్ళ దగ్గర పైసలు ఉన్నా ఇచ్చే గుణం లేదు, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి
ఈ యొక్క ఏది కానీ జనాభా ప్రాతిపదికన మనం ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఈ యొక్క ఏది ఈ చట్టసభల్లో అయితే ఇంప్లిమెంట్ బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టించుకోవాలి. ఓకే, అట్లా లేకపోతే అట్లా కాకుండా టికెట్లు ఇస్తే మాత్రం గెలవరు. ఇక పార్టీని చంపేసినట్టు. గెలవకపోతే అధికారంలో ఉండకపోతే మనం ఎన్ని ఆశయాలున్నా ఏం చేయలేము. అధికారం లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ చేయదు. కాంగ్రెస్ ఇవ్వాలంటే కాంగ్రెస్ గెలిచడం టికెట్ ఇవ్వాలి. కులం చూడొద్దు, ఏం చూడొద్దు. ఎప్పటిదాకా ఎప్పుడైతే ఆ బిల్లు ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసేదాకా. చట్టాలు ఇంప్లిమెంట్ చేసినాక అపోజిట్ పార్టీలో కూడా బీసీ వాడే పోటీ చేస్తాడు, అపోజిట్ పార్టీలో కూడా మహిళనే పోటీ చేస్తుంది. కాబట్టి మనకు సమస్య లేదు. ఓకే, అది ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం నేనేమంటున్నా 100% ఇంప్లిమెంట్ చేయలేము, కానీ అట్లీస్ట్ ఒక 30-40% వాళ్ళకు ఇప్పుడు ఒక కాలేజ్ ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ప్రైవేట్ కాలేజ్లో మొత్తం సీట్లు ఇట్లా పాటించినాం అనుకో, మరి కాలేజ్ ఎట్లా నడుస్తుంది? వాడు పెట్టిన పెట్టుబడి ఎట్లా వస్తుంది? వాళ్ళ జీతాలు ఎట్లా ఇస్తాడు? వానికి ఆ జీతాలు పోయినాక మరి లాభం ఎట్లా వస్తుంది? కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో కొన్ని సీట్లు అమ్ముకోవాలి. కానీ అందుకే అంటున్నా ఒక 50% ఈ యొక్క రూల్ పాటించినా మిగిలిన 50% వాళ్ళు అమ్ముకుంటారు, ఏం చేసుకుంటారు, పైసలు సంపాదించుకుంటారు, మనకు అనవసరం. పైసలు ఉన్న దగ్గరికి వెళ్ళి తీసుకుంటే తప్పలేదు కదా. ఇప్పుడు చిరంజీవి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి అనుకో, ఆయన దగ్గరికి వెళ్ళి 10 కోట్లు ఎవడో తీసుకుంటే తప్పేం కాదు కదా, అది మన సొమ్మే కదా. కాబట్టి ఒక 50% ఒక 40% వాళ్ళు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మిగిలిన 60% లా ఈ సమన్వయం పాటించితే బెటర్ అనేది నిజంగా కష్టపడ్డోళ్ళకి ఇట్లా గుర్తిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. కళ్యాణ్ కుమార్ ఏమంటున్నారు? అన్నా నమస్తే అన్న, ఈ ఆర్ఎంపీ మాఫియాల గురించి ఒక వీడియో చేయండి అన్న. మా అన్న కొత్తగా మెడికల్ ట్రీట్మెంట్ నేర్చుకొని ఊర్లో ట్రీట్మెంట్ చేస్తుంటే 50,000 కట్టి ఇష్టం ఉన్నట్లు పైసలు పేషెంట్ల దగ్గర అనుకుంటున్నా పేజీల దగ్గర తీసుకోవాలి అని బెదిరిస్తున్నాడు. మాది వరంగల్ జిల్లా అన్న. ఆర్ఎంపీ అనేది నిజంగా చెప్తున్నా బ్రదర్, మెడికల్ అనేది ఇక్కడ ఏమనుకుంటారు అంటే చాలా మందికి మెడికల్ మా డాడీ ఆర్ఎంపీ అది అప్పుడు అంటే ఓల్డ్ అయిపోయింది, 72 ఆయన శాత కాకుండా అయిపోయింది. కానీ సో నేను ఏం చెప్తున్నా అంటే ఈవెన్ మా బాబాయ్ కూడా పనిచేస్తాడు ఇక్కడ రామంతపూర్ లో. సో ఆయన కూడా ఆర్ఎంపీ పిఎంపీ, సో మెడికల్ ట్రీట్మెంట్. కానీ ఇది ఐడియల్ గా కరెక్టా? ఈవెన్ తో మా డాడీ ఉన్నాడు, మా యొక్క బాబాయ్ ఉన్నప్పటికీ కరెక్టా? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏమంటారు ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ రోగానికి మందిస్తే తెలిస్తే చాలు అనుకుంటారు. అది ఎవడని చెప్తాడు? అది చదువుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు గూగుల్లో కొట్టిన ఫార్మకాలజీ మెడికల్ చదువులో ఎంబీబీఎస్ లా కానీ ఇలా 7 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుతారు కదా మొత్తం రెసిడెన్సీ అన్ని కలిపి. సో అందులో ఫార్మకాలజీ అనేది ఒక్క సబ్జెక్ట్ మాత్రమే. ఈ రోగానికి మందించడం అనేది ఎవడని చెప్తాడు. అది పెద్ద సమస్య కాదు. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ మెడికల్ ఏంటంటే ఆ రోగంని డయాగ్నోజ్ చేయడమే పెద్ద సమస్య. రోగం ఏందో తెలిస్తే మందు చేయడం పెద్ద సమస్య కాదు. అది ఎవడేం చేయగలుగుతాడు, నేనేం చేయగలుగుతా. కానీ ఆ రోగాన్ని గుర్తించడమే కష్టం. గుర్తించాలంటే బగ్గా చదవాలి. అర్థమైందా? సో అంటే పూర్తిగా ప్రతి లోపల ఉన్న ప్రతి ఆర్గాన్ గురించి అవగాహన ఉండాలి. నేను బయోమెడికల్ ఇంజనీరింగ్, నేను ఒక 6 నెలలు అనాటమీ చదివిన. సో కాబట్టి ఒక బొక్క తీస్తే ఆ బొక్కకు 1000 చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి పేర్లే మనకు అనరావు. అంటే ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్ఎంపీ వీళ్ళకి దాని లోపల ఏమైతుందో తెలియదు. వాళ్ళకి చీకట్లో ఒక రాయేస్తారు, తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. దానివల్ల ఏమవుతుంది? మన ఆరోగ్యం పాడవుతుంది. అర్థమైందా? యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే నెక్స్ట్ టైం యాంటీబయాటిక్ వేస్తే పనిచేయదు. సో కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పూర్తి లోపల ఏమైతుందనే నాలెడ్జ్ లేదు. కాబట్టి వాళ్ళని డాక్టర్గా నేనైతే పరిగణించాను ఆర్ఎంపీలను. ఓకే, కాకపోతే ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు గ్రామాల్లో వచ్చి పనిచేయరు కదా. కాబట్టి ఒక నర్సు ప్రాక్టీషనర్ లెక్క, ఒక నర్సు లెక్క ఏదైనా ప్రాథమిక చికిత్స కోసం వీళ్ళని వాడుకోవాలి. అంటే పెద్ద డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే దాకా వీళ్ళకి ఏమైనా చిన్న చిన్న వాటికి ఏదైనా సాయం చేసేటట్టుగా ఉండాలి, ప్రాథమిక చికిత్స లాగా. ఓకే, అంతకుమించి ఏదైనా పెద్దది వస్తే మాత్రం సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర పోవాలి. కానీ ఆ పెద్ద డాక్టర్ ఏమో ఊర్లలో వచ్చి పనిచేయరు. ఎందుకంటే వాళ్ళకి భద్రత ఉండదు, వాళ్ళు అనుకున్న పైసలు ఆడ రావు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంది అంటే, లేదు అంటే వీళ్ళకి ఇంకా కొంచెం మంచి లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చి గివి మాత్రమే మీరు చేయాలి, ఇవి తప్ప వేరేటి చేయొద్దు. ఇంతకంటే పెద్దవి వస్తే మాత్రం పెద్ద హాస్పిటల్కి పంపించాలి. అట్లా ఏమన్నా వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీ 6 months కి వీళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇవన్నీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఇవన్నీ పాస్ అయితేనే ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆ ప్రాథమిక చికిత్స. అది కాకుండా వేరే చేస్తే మాత్రం వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ రద్దు చేయాలి. అంటే దీన్ని మోర్ రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటారు వీళ్ళు. ఓకే, ఆలోచించండి.
ఎవరు కళ్యాణ్ కుమార్ బ్రదర్. ఆర్ఎంపీ మండల యూనియన్లు పెట్టి బెదిరిస్తుంది. అదే వీళ్ళకి ఏమొచ్చి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఏం చేద్దామన్నా ఇక మీకు ఓట్లు వేయించాం అని బెదిరిస్తారు. అర్థమైందా? సో కాబట్టి అయినా సరే మనం అవన్నీ ఆలోచించకుండా ప్రజలకు మేలు కోరే విధంగా ప్రజలకు అయితే ఏం చేస్తుంది, ఇక్కడ చాలా మంది నాయకులు ఏం చేస్తారంటే దే జస్ట్ డూ ద డెసిషన్ మేకింగ్. అప్పుడు ఏమైతుంది, వాళ్ళకి నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలియనప్పుడు వీళ్ళు వాళ్ళని ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు, అబద్ధాలు ప్రచారం చేస్తారు. కాబట్టి నువ్వు చేసే ముందు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, దానివల్ల కాన్సిక్వెన్స్ ఏంది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి దాని ఎవరి పొట్టగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సరైన దారి చూపెట్టు, వాళ్ళకి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకి ఇట్లా చేస్తున్నాం రాయా, ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి, ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని వాళ్ళ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి చేస్తే, ప్రజలను ఒప్పించి చేస్తే సమస్య కాదు. ఇక ఎస్ బ్రదర్, కళ్యాణ్ కుమార్ బ్రదర్. ఎవరు సురేష్ తోమకండి, రాజేష్ రెడ్డి సింగసాని సార్. ఇప్పుడు ఉగ్రవాదులు ఏమంటారు బ్రదర్, నలుగురి గురించి ఎవరు ఎక్కడ పోయినరు చూడకుండా యుద్ధం చేసింది మోడీ గవర్నమెంట్, మళ్ళీ వాళ్ళు బంద్ చేస్తేనే అనుమానం 100% RSS బీజేపీ ఇంటి దొంగల పని. తప్పకుండా బ్రదర్, నేను రాజేందర్ రెడ్డి సింగసాని బ్రదర్. ఓకే, ఆలోచించండి. ఇప్పటి వరకు మోడీ వచ్చినాక 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒక్క దాడిలైనా, ఒక్క తీవ్రవాదికైనా శిక్ష పడ్డదా మీరు చెప్పండి? ఒక్క దానికన్నా నిష్పక్షపాత విచారణ జరిగిందా చెప్పండి? అది పార్లమెంట్ మీద దాడి కావచ్చు, లేక పుల్వామా దాడి కావచ్చు, లేకపోతే ఇప్పుడు పహల్గామ్ కావచ్చు. మనం వాళ్ళ మీద విచారణ చేయండి రా. ఎవడొచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఆ గన్ను పట్టుకొని ఉన్నాడు ఎవడు, మనకు వీడియోతో సహా ఉంది, వాడు ఎక్కడికి పోయిండు, ఆ తర్వాత ఇది కదా మనకు కావాల్సింది. ఆమె యొక్క భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పోయిండు, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పోవద్దా? పాకిస్తాన్కి తప్ప మోడీ పోలేదా బిర్యానీ తినడానికి? సంజాతా రైలు పట్టుకొని పోలేదా ఇక వాజ్పేయి గారు? పాకిస్తాన్ ఏమన్నా అంటరాని దేశమా? అన్ని దేశాలకు ఒక దేశం. ఆఫ్రికా దేశాలకు పోగలిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ పోయినప్పుడు పాకిస్తాన్ పోతే తప్పే ఉంది? ఒక కామన్ మ్యాన్, ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. మన ఒక్కరిమే పోతలేం కదా, అనేక దేశాల వాళ్ళు పోతారు కదా, అమెరికాకు చెందిన వాళ్ళు పోతారు కదా, దట్ నథింగ్ రాంగ్ కదా. పాకిస్తాన్ పోతేనే దేశద్రోహి అయిపోయిందా? ట్రావెలర్ పోవద్దా? మన యొక్క ఇండస్ సివిలైజేషన్ ఎక్కడున్నది? మొహెంజోదారో నాకు చూడాలని ఉంది, చరిత్ర తెలుసుకోవాలని ఉంది నా యొక్క మూలవాసులది. ఎడుకోవాలి? పాకిస్తాన్కే కదా. ఇండస్ రివర్ ఏడేడో వాడుతుందో నాకు చూడాలని ఉంది, సింధు నది. ఎందుకంటే నా భారతదేశం పేరే హిందుస్థాన్ వచ్చింది. ఎక్కడికెళ్ళి వచ్చింది? సింధు నదికెళ్ళి వచ్చింది. కాబట్టి నా సింధు నదిని చూడాలని నాకు పోవాలని ఉండదా? నాకు అర్థం కాదు. మొన్ననే కదా, 1000 సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఈ లేదు కదా, పాకిస్తాన్ లేదు కదా, భూమే కదా, అది నా భూభాగమే కదా. కాబట్టి చాలా బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, అన్ని గుట్టలు, కొండలు, సెలయేర్లు, ఎంత ఒక ఇప్పుడు రకరకాల కొన్ని యునిక్ ఏమంటారు, ఒక రకమైన జాతుల ప్రజలు, ఇక్కడ కల్చర్ తెలుసుకోవాలని ఉంటది. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? పాకిస్తాన్ పోవద్దని ఎవడు చెప్పిండు? పాకిస్తాన్ ఇండియాకి రావద్దని ఎవడు చెప్పిండు? పాకిస్తాన్ వెళ్ళాలంతా తీవ్రవాదులా? అంటే పాకిస్తాన్ ఉన్న వాళ్ళంతా సామాన్యులు, మామూలు ప్రజలు కూడా తీవ్రవాదులా? ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? ప్రజల దృష్టి మరల్చడానికి కేవలం. ఓకే, దాంతో పాటు నిజమైనది ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాలు బయటకు రావద్దని. ఎందుకు రావద్దు? ఎందుకంటే వాళ్ళతో చేయించింది ఈ దుర్మార్గుడే. ఒకటే సింపుల్, ఒకటి విచారణ చేస్తలేరు, దీన్ని ఎన్నికల కోసం వాడుకుంటున్నారు. అంటే అర్థమైంది, వీటన్నిటి వల్ల ఎవరికి లాభం అవుతుంది అంటే బీజేపీకి. అంటే ఎవరు? బీజేపీ చేయించింది. సింపుల్, విచారణ చేస్తలేదు, దీన్ని ఎన్నికల ప్రచారం వాడుకుంటుంది. అది ఆయన పేరేంది, ఆయన చచ్చిపోయాడు చూడు, బిపిన్ రావత్, లేకపోతే ఈ యొక్క దాడులు, ఇవన్నీ చేయిస్తుంది బీజేపీ హయాంలోనే అయితే దాడులు. బీజేపీ యొక్క ప్రభుత్వం ఉన్న, రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే అయితే. ఎందుకు కేరళలో అయితే లేవు? ఎందుకు తమిళనాడులో అయితే లేవు? ఎందుకు వెస్ట్ బెంగాల్లో అయితే లేవు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు చేసే ప్రయత్నం చేసినా కఠినంగా 144 సెక్షన్ పెట్టి అట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీళ్ళే చేపిస్తున్నారు, వీళ్ళే గ్రౌండ్ లో పోలీసులను పెడతలేరు. కాబట్టి డెఫినెట్లీ పహల్గామ్ దాడి కూడా చేయించింది వీళ్ళే. ఈ వాళ్ళు ఆ పాకిస్తాన్ బార్డర్లకి రాలేదు. ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క కాశ్మీర్ ప్రాంతంలో వీళ్ళని లష్కరా తోయిబాని పెంచి పోషిస్తుంది వాళ్ళే. ఆ లష్కరా తోయిబాకి ఫండింగ్ చేసినటువంటి వాడిని బీజేపీలో జాయిన్ చేసుకున్నది కూడా వీళ్ళే. కాబట్టి ఇవన్నీ నిష్పక్షపాతంగా విచారణ చేస్తే వీళ్ళ అసలు రూపాలు బయటకు వస్తాయి. కాబట్టి చెయ్యరు, మన ప్రజల దృష్టి మరలుస్తారు. గింతే, పాకిస్తాన్ బురద దీని ఓటు బ్యాంకు మలుసుకోవాలి, అంతే సింపుల్. ఓకే, దుర్మార్గులు. ఓకే, కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి బీజేపీ RSS ని రాకుండా చేయడానికి శత విధాల కష్టపడాలి బ్రదర్. రాజేందర్ రెడ్డి బ్రదర్ అంటున్నారు.
రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అమెరికాలో చిన్న గల్లీలో కూడా హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారంటే ఎక్కడో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, మొత్తం అప్ టు డేట్ పెద్ద డాక్టర్ కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెయిల్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా పంపించి ఆ పెద్ద డాక్టర్ ఏమంటున్నారు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. భారతదేశంలో కూడా అలాంటి ఒక వ్యవస్థ అనేది ఏర్పడితే ప్రతిదానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది. కరెక్ట్ బ్రదర్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ దుర్మార్గులు ఎన్ని రకాలుగా దోసుకుంటున్నారు ప్రజల్ని. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పే చేస్తారు డాక్టర్లకి వాళ్ళందరికీ. దాంతో పాటు వాళ్ళకి ఒక గోల్స్ పెట్టుకుంటారు, ఈ సంవత్సరం ఇంత బడ్జెట్ రావాలి, ఇంత కావాలని పెట్టుకుంటారు అన్నట్టు. ఎందుకంటే వానికి ఏదో స్టాక్స్ ఉంటాయి, వీనికి ప్రాఫిట్ వస్తేనే ఆ స్టాక్స్ వాల్యూ పెరుగుతుంది. అంటే కేవలం వ్యాపారం నడుస్తుంది అది. కాబట్టి వ్యాపారం చేసేటోడు ఏంది, వానికి మరి ఎట్లా వస్తారు పేషెంట్లు? వచ్చిన పేషెంట్ని ఇక అన్ని రకాలుగా దోసుకునే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్లీ. కాబట్టి ఎందుకంటే వాడు అట్లా సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏది అమెరికాలో ఏంది నర్సు ప్రాక్టీషనర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, కింది స్థాయిలో అయినా ఎవరు పడితే వాళ్ళని, అంటే డాక్టర్ కి వృత్తి గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని అయితే ట్రీట్మెంట్ కి అయితే అమెరికా ప్రభుత్వం అలో చేయదు. కాబట్టి అది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద చిన్న అయితేనేమో వర్చువల్గా అవుతాయి. ఇక అది లేదు, కొంచెం పెద్ద అయితేనేమో నియర్ బై పెద్ద హాస్పిటల్ పోతారు, అంతే కదా. క్లినిక్ ఉంటుంది. ఇప్పుడు క్లినిక్ లో ఇప్పుడు మా దగ్గర క్లినిక్స్ ఉన్నాయి. క్లినిక్స్ లో మంచి సర్టిఫైడ్ డాక్టర్ ఉంటాడు కదా. సర్టిఫైడ్ అంటే కనీసం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అని ఉంటాడు, ఎంబీబీఎస్ కానీ అంతకంటే ఇక స్పెషలైజేషన్ కానీ. ఓకే, ఇక పెద్ద సర్జరీలు చేసే డాక్టర్లు ఇక్కడ ఉంటారు, పెద్ద హాస్పిటల్ ఉంటారు. ఓకే, అంటే ఏమంటున్నా, ఎంత కింది స్థాయి హాస్పిటల్ అయినా సరే మినిమం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉంటాడు. కొన్ని చోట్ల మాత్రము ఈ ఏది ఒక ఏమంటారు నర్సు ప్రాక్టీషనర్ ఉంటారు. ఏంది అంటే వాళ్ళు ఈ యొక్క చిన్న వాటికి ట్రీట్ చేస్తారు, కొంచెం పెద్ద లెవెల్ వాటికి కాదు, స్పెషలైజేషన్స్ కాదు. ఓకే, జ్వరం వచ్చింది అట్లాంటి వాటికి వాళ్ళు కూడా ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా ఉండదు. ఓకే, అంటే ఏమర్థం, మన దగ్గర కూడా ఇప్పుడున్న ఆర్ఎంపీ పిఎంపీ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలు వీళ్ళే ఉంటారు, గ్రామీణ ప్రాంతాలు కాబట్టి వీళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళే ఉండాలి. ఆ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ నర్స్ ప్రాక్టీషనర్ లెక్క కొంచెం ఎక్కువ చాలా విషయాల మీద, అంటే పెద్ద ఇక దానికి ఇతని శక్తి కంటే ఎక్కువ మించి కాకుండా ఒక 50-60% చిన్న అన్ని ట్రీట్ చేసే అంత నాలెడ్జ్ వీళ్ళకి మనం నేర్పించి వాళ్ళు ఎవ్రీ 6 months or 1 year కి వాళ్ళకి సర్టిఫికేషన్ రిన్యూవల్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాసి ఆ యొక్క అన్ని విధాల వాళ్ళు ఫిట్ కరెక్ట్ ఉన్నది నాలెడ్జ్ అంటేనే వాళ్ళకి సర్టిఫికేషన్ రిన్యూ చేయాలి. వాళ్ళని కరెక్ట్ గా వాళ్ళకి ఒక రెగ్యులేట్ చేయాలి. అప్పుడు ఈ కింది స్థాయిలకు నాలెడ్జ్ లేక ప్రజల్ని నష్టం చేయలేరు. ఆ బడా వాళ్ళకి కూడా రెగ్యులేట్ చేయాలి, పెద్ద హాస్పిటల్ కూడా రెగ్యులేట్ చేయాలి. ఓకే, ధనవంతుడికి ఏమన్నా చేసుకోరా మాకు సంబంధం లేదు, పేద మధ్యతరగతి వచ్చే వరకు ఓకే వాళ్ళకి మాత్రం మీ యొక్క అబ్యూజ్ లేకుండా కాపాడుకోవాలి. అది కింది అది ఆర్ఎంపీ పిఎంపీలు అయినా సరే, పెద్ద లెవెల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే. ఇక ధనవంతుడికి మాకు సంబంధం లేదు, ఎందుకంటే ధనవంతుడికి నాలెడ్జ్ ఉంది, అని పైసలు ఉన్నాయి, వాడికి అన్ని తెలుసు. వాడికి మనము ఎక్కడ కూడా మనము వాడి గురించి మన రిసోర్సెస్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఇచ్చే స్థానంలో ఉన్నాడు, వాడికి అన్ని విధాలా వాడు స్ట్రాంగ్ ఉన్నాడు. ఓకే.